అయితే మన కమిటీ వారు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అదేవిధంగా ట్రెజరర్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, మరి వైస్ ట్రెజరర్ గారు, మరి ఆరుగురు కూడా ఆరాధన చేద్దాం. కొద్ది నిమిషాలు మరి చాలాసేపు అలసిన దేహాలతో కూర్చున్నాం, చాలాసేపు కూర్చున్నాం. కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. యేసయ్య సిలువలో పలికిన మరొక్కసారి జ్ఞాపం చేసుకుందాం. యేసయ్య సిలువలో పలికిన 7 మాటలు మరొకసారి జ్ఞాపం చేసుకుందాం. ఆయన సిలువలో ఆయన క్షమించుము అని ప్రార్థన కూడా సిలువలో కూడా మర్చిపోలేదు. రెండవదిగా దొంగతో సువార్త ప్రకటించినటువంటి రెండవ మాట కూడా ఆయన సిలువలో మాట్లాడుతూ సువార్త ప్రకటించినట్టుగా మనం చూడగలిగాం. మూడో మాటగా ఆదరణ, తల్లిని ఏ విధంగా ఆదరణగా ఇచ్చాడో ఆ విధంగా మనం చూడగలిగాం. నాలుగో మాటగా మరి సబబ్తాని కూడా తండ్రి ఆ బాధ చూడలేకపోయాడని నాలుగో మాటగా చూడగలిగాం. మరి ఐదో మాటగా మరి దేవుడైండు కూడా ఆయన దెబ్బ కొనుక్కున్నట్టుగా మనం ఐదో మాటగా మనం చూడగలిగాం. ఆరో మాటగా సమస్తమైనదని ఆయన దేవునికితో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలిగాం. మరి ఆఖరిగా మరి దేవునికి ఆత్మను అప్పగించుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. మరి మనమందరం కూడా మన ఆత్మలను దేవునికి అప్పచెప్పుకున్నట్టు యేసయ్య ఏ విధంగా ఆత్మ సిలువ యాగంలో ఆయన ఏ విధంగా ఆత్మను అప్పగించుకున్నాడో మనమందరం కూడా కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం, కొన్ని నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. పరిస్థితులు చూస్తుంటే చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఒక ప్రక్కన ఇరాను, ఒక ప్రక్కన అమెరికా, ఒక ప్రక్కన ఇజ్రాయెల్, ఒక ప్రక్కన చూస్తుంటే ఇండియా, ఒక ప్రక్కన చూస్తే అన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్న పరిస్థితులు చూస్తుంటే కనుక మనమందరం కూడా దేవునికి అప్పగించుకుంటూ మనం దేవుని స్తుతిద్దాం. కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం. 2 చేతులు ఆకాశపైకెత్తి కళ్ళు మూసుకుని పరిశుద్ధుడు 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 అని నిత్యము వేల దూతలతో కొనియాడబడుతున్న దేవానికి వందనాలు. యేసయ్యా దేవా, నాయనా ప్రభువా, నాయన 24 పెద్దల మధ్య నా తండ్రి ప్రభువా, పరిశుద్ధుడు 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 అని నిత్యము వేల దూతలతో కొనియాడబడుతున్న దేవా వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజాతి రాజానికి వందనములు వందనము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నువ్వు అన్ని నామముల పైన నేను అత్యత సింహాసనం మీద ఉన్న దేవా నీకు వందనములు. స్తోత్రము స్తోత్రం. యేసయ్యా రాజాతి రాజానికి వందనములు వందనములు. స్తోత్రం నా తండ్రి ప్రభువా, నాయనా నీ కుమారుడికి ఈ లోకానికి వచ్చావు నా తండ్రి ప్రభువా. నాయన సిలువ యాగములో నా తండ్రి బలి అయ్యావు నా తండ్రి ప్రభువా. నన్ను నీ రక్తము నా తండ్రి ప్రభువా మా పాపములు కడిగినందుకు వందనములు. స్తోత్రములు నా తండ్రి ప్రభువా. యేసయ్యా వందనములు వందనములు వందనములు. స్తోత్రము స్తోత్రం. గొప్ప దేవుడు దేవా మీకు వందనాలు. స్తోత్రం. అందరం కలిసి నామముల కన్నా పైనామము యేసుని నామము. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను సక్కుల్ భయం భయము. యేసు నామము జయం జయము, సాతాను సక్కుల్ భయం భయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా
శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శత్రు యేసు నామము జయం జయము సాతాను శత్రు జయం జయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 స్తోత్రం 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 తండ్రి యేసయ్యా మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన ప్రభా ఇదిగో తండ్రి ప్రభా శుభ శుక్రవారపు దినం ప్రభా మాకు దయచేసిన తండ్రి మీకు వందనాలు స్తోత్రం స్థుతులు చెల్లించినాం తండ్రి ప్రభా మాకు ఏ యోగ్యత లేదు తండ్రి నాయన ఈ దినాన్ని పొందుకోటకు తండ్రి నాయన అయ్యా మీకు వందనాలు తండ్రి ప్రభా మమ్మల్ని ప్రభా మీ బిడ్డలుగా అంగీకరించి తండ్రి నాయన ప్రభా ఆ సిలువులో ప్రభా నాయన ప్రభా మీ శ్రమలు పడిన యొక్క విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన ప్రభా నాయన మీరు నలకు కొట్టబడ్డారు తండ్రి నాయన అయ్యా మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం తండ్రి మా కొరకు ప్రభా నాయన ప్రభా అనేక శ్రమలు పొంది తండ్రి నాయన ప్రభా యేసయ్యా నాయన ప్రభా ఈ మాదిరిగా జీవించాలని ప్రభా మీరు నేర్పి ఉన్నారు తండ్రి నాయన మీ మాదిరిగా పరిశుద్ధులుగా జీవించి ప్రభా నాయన మీ రాజ్యంలో మేము చేరుకోవడానికి సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు వందనాలు తండ్రి నాయన ఈ యొక్క పరిశుద్ధమైన దినాన్ని ప్రభా నాయన అందరూ గుర్తెరిగి తండ్రి నాయన మా యొక్క జీవితాలు మార్చుకునే ప్రభా మీ పరలోక రాజ్యంలో చేరుకోవడానికి సహాయం చేయమని చేసిన ఈ యొక్క ఆరాధన ప్రభా మీ పాద సంతి చేర్చుకుని ప్రతిఫలం చేస్తారని త్వరలో రాన్న యేసయ్య మన మిక్కిలి బ్రతునాడు వేడుకుని ప్రార్థన చేస్తున్నాను మా ప్రియ పరలోక తండ్రి చక్కటి రీతిలో మరి సంఘ పెద్దలు మరి పాస్టర్ గారు మరి చక్కగా మరి స్తుతి ఆరాధన చేసినట్టు ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనములు తెలియజేస్తూ మరి ఈ సమయంలో చిరంజీవాన్ని కూడా వచ్చి ఒక పల్లవి చరణం పాడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. తర్వాత